నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను అభిషేక్ చాలా బాగున్నాం. ఇవాళ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఫోర్ట్ కపెల్ అనమాట. సో, మనకి మూజియా నుండి చూసుకుంటే ఈ ప్లేస్‌కి 2 అవర్స్ డిస్టెన్స్ ఉంది. అదే రెజైనా నుండి అయితే ఒక 70 కిలోమీటర్స్ 1 అవర్ డిస్టెన్స్ ఉందనమాట. సో, ఇక్కడికి ఫన్ యాక్టివిటీ చేయడానికి వచ్చేసాం. మీరు వీడియో మొత్తం చూస్తే ఆ ఫన్ యాక్టివిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతది. సో, దీని పేరు వచ్చేసి మెషిన్ రెడ్జ్. ఇది అంటే ఒక ఏమంటారు, ఒక లేక్ పక్కన ఉందనమాట. ఇది ఓన్లీ వింటర్‌లోనే ఈ యాక్టివిటీస్ అన్నీ నడుస్తాయి. సో, ఈ యాక్టివిటీ వన్ ఆఫ్ అంటే నా ఫ్రెండ్స్ ఫేవరెట్ ఇది. అందుకే మమ్మల్ని కూడా తీసుకొనొచ్చారు. మాకైతే ఇది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. చాలా 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 నచ్చేసింది. ఫస్ట్ టైం చాలా భయమేసింది, కానీ పోంగా భయం తగ్గిపోయిందనమాట. ఇక్కడ మనకేంటంటే 5 డిఫరెంట్ లేన్స్ ఉన్నాయి. ఈచ్ లేన్ మనకి డిఫరెంట్ డెప్త్ అండ్ వెలాసిటీతో ఈ ట్యూబ్ అనేది నడుస్తుంది. సో, 4th వరకు పర్లేదు, చేసేయగలము. 5th కొంచెం డెప్త్ ఉంది, కొంచెం డేంజరస్ కూడా. ఎందుకంటే పక్కన చూసుకుంటే ఒక లోయలాగా ఉందన్నమాట కొంచెము. సో, అది నేను రికమెండ్ చేయను. బట్ అభిషేక్ అయితే మాత్రం నేను దాంట్లోనే వెళ్తా అని చెప్పి సింగిల్గా ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వచ్చారు. అది కొంచెం స్కేరీ ఉన్నింది, బట్ ఇట్ వాజ్ స్టిల్ ఓకే. సో, నాకు బాగా నచ్చిన వీడియో అయితే ఈ వీడియో అనమాట. మేము వీడియో చూసిన ప్రతిసారి నవ్వుకున్నాము. ఇది ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్ కలిసి ఎక్కామన్నమాట. బికాజ్ షీ ఈజ్ లైక్ కమ్ అలాంగ్ విత్ మీ అని చెప్పి. సో, చాలా చాలా బాగుండింది. ఇంకా ఇక్కడ స్కేటింగ్ కూడా ఉంది. స్కేటింగ్కి సర్టిఫికేషన్ కావాలి. ఎవరికైనా సర్టిఫికేషన్స్ ఉంటే మీకు ఈ ప్లేస్ దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. నాకు జనరల్గా హైట్స్ అంటే చాలా భయము. సో, నేనైతే ఈ ఫన్ యాక్టివిటీతో అది ఓవర్కమ్ చేశాననే చెప్పాలి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బాగా జాబ్స్ చేసి అలసిపోయి స్ట్రెస్ ఫ్రీ అవ్వాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.